దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంటే విరిగి నలిగిన హృదయం లేకపోతే దేవుడు చూస్తా చూస్తా చూస్తే ఎప్పుడు వస్తాడు తన పని చేస్తూనే ఉంటాడు. తన కరుణాస్తముతో కృపా దయా కనికరాన్ని మీ పైన కుమ్మరిస్తూనే ఉంటాడు. దేవుని శాంతిని మీపై కుమ్మరిస్తూనే ఉంటాడు. అభిషేకం మీకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. లూకా సువార్త 14:11 అయితే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను తగ్గించుకోవాలి అంటే 14:11 హల్లెలూయా. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తను తాను తగ్గించుకోవడానికి తాను సిద్ధపడాలి. దీన మనస్సు మీకు కావాలి. మీరు విరిగి నలిగిన హృదయంతో నింపబడాలి. సత్య మార్గంలో మీరు నడవాలని మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తాను అభిషేకం మనలో నింపి ఇతరులకి అది పొంగి పొర్లేలాగా చేస్తాడంట. మన హృదయంలో ఉజ్జీవాన్ని నింపి మన హృదయం నుంచి అనేక మందిని నింపి పొంగి 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 పొర్లేలాగా చేస్తాడంట. అంటే ఖాళీ పాత్రను నింపాలి అంటే, అభిషేకించాలి అంటే స్వార్థాన్ని సిలివేసినప్పుడు శుద్ధ జలముతో మీ హృదయాన్ని నింపుతాడు. చూడండి, నశించిపోతున్న ఆత్మలు యేసు వైపు తిప్పడానికి భారం మీకు ఇస్తాడు. ఆ భారంతో ప్రార్థన చేస్తారు, విజయవంతంగా సక్సెస్ అవుతారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తన మహిమ అంతా కూడా అభిషేకంలో కుమ్మరిస్తాడు. దీన మనస్సుగా మిమ్మల్ని పరిగణిస్తాడు. దీన మనస్సు మీకు రావాలి అంటే దేవుడి పాదాలు పట్టుకోవాలి. సిలువ వైపు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధత చేసుకోవాలి, పవిత్రత చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడికి సపోర్ట్ చేయాలి, పాపాన్ని విసర్జించాలి. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మాతో మాట్లాడిన దేవా, మమ్మల్ని బలపరిచిన దేవా, మమ్మల్ని స్థిరపరిచిన దేవా, మమ్మల్ని సిద్ధపరిచిన దేవా, నీ వాక్యంతో నింపిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.